స్వాన్ స్టేట్మెంట్ ఆఫ్ నాగార్జున గారు అండ్ సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. ఫర్ కన్సిడరేషన్ 10th అడ్జర్న్ అయిందండి. 10th రోజు ఆర్గ్యుమెంట్స్ వింటారు. విన్న తర్వాత సమన్స్ టు ది అక్యూజ్ ఇస్తారు. ఏదో డిఫెమేటరీ స్టేట్మెంట్ కొండా సురేఖ గారు ఇచ్చారు కదా, ఆ స్టేట్మెంట్ హిస్ ఫ్యామిలీ రెప్యుటేషన్ డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చినారు. ఓకే, ఇవాళ ఒకరే నాగార్జున గారు ప్లస్ 1 విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారండి. ఇవాళ ఫర్దర్ కన్సిడరేషన్ కోసం 10th రోజు అడ్జర్న్ అయింది. అమలా గారు ఫ్యామిలీ సపోర్ట్కి వచ్చారు, అంతేగాని షీ ఈజ్ నాట్ ఎ విట్నెస్ అండి ఈ కేసుకి. వీడియో అయితే ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ వీడియో ఫైల్ చేశారండి కోర్టులో. ట్రాన్స్క్రిప్ట్ కూడా ఫైల్ చేశారు. On 10th, if the court is satisfied that a criminal case is made out, court will issue first notice, pre-cognizance notice issue చేస్తారు. స్టేట్మెంట్ క్రిమినల్ డిఫమేషన్ అండి, అది క్రిమినల్ డిఫమేషన్ కు కేసు వేసినారు. ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ షీ హాస్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్, పనిష్మెంట్ ఉంటుంది దానికి. స్టేట్మెంట్ లో నాగార్జున గారి డిమాండ్ ఏంటి? ఆమె మీద క్రిమినల్ కేసు తీసుకోవాలన్నా ఏం చెప్పారు? ఇది క్రిమినల్ డిఫమేషన్ కేసు అండి. స్టేట్మెంట్ విచ్ ఇస్ డిఫమేటరీ నేచర్, డ్యామేజింగ్ హిజ్ రెప్యుటేషన్ అండ్ హిజ్ ఫ్యామిలీస్ రెప్యుటేషన్, క్రిమినల్ కేసు వేస్తారు, పనిష్మెంట్ కోసం వేస్తారు. ఎస్, కోర్టులో ఇలాంటి కేసెస్ ఎంతవరకు నిలబడతాయి అనే క్వశ్చన్ మార్క్ బయట చాలా మంది నుంచి వ్యక్తం అవుతుంది. యాజ్ అడ్వకేట్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? వెన్ ద స్టేట్మెంట్ ఈస్ డిఫమేటరీ ఇన్ నేచర్, డ్యామేజింగ్ సంబడీస్, డ్యామేజింగ్ ది కంప్లైనెంట్స్ రెప్యుటేషన్, ప్రూవ్ అయినట్టే కదండి. She did not dispute her statement. As long as she is not disputing her statement, it stand proved today, as on today. Okay, thanks sir. అండి, ఇది పోలీస్ కాగ్నిజబుల్ కేసు కదండి, పోలీస్ వాళ్ళు చర్య తీసుకో దీనికి. 10th రోజు అవుతుందండి, నెక్స్ట్ స్టెప్ 10th రోజు కోర్టులో చేస్తారు. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.